హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఫ్యామిలీ అండ్ వెల్కమ్ టు అత్త కోడలు A to Z. అండ్ ఈరోజు స్పెషల్ వచ్చేసి డి స్పెషల్ ఏంటో మీరు గెస్ట్ చేశారా? థంబ్నెయిల్ చూసి కూడా ఇవాళ స్పెషల్ ఏంటో గెస్ట్ చేయొచ్చండి. ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ గెస్ట్ చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ముందుగా ఆనియన్స్ని ఇలా స్లైస్ లాగా సన్నగా కట్ చేసేసుకొని ఆనియన్స్ని ఫ్రై చేయాలండి. ఫ్రైడ్ ఆనియన్స్ లాగా. ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ చూడగానే మీకు రెసిపీ ఏంటో అర్థమైపోయి ఉండొచ్చు. ఈరోజు రెసిపీ వచ్చేసి దమ్ చికెన్ బిర్యానీ అండి. మా అత్తమ్మ బిర్యానీ అయితే చాలా బాగా చేస్తారండి. ఇంక ఈ రెసిపీ అయితే ఒక నెక్స్ట్ లెవెల్ వచ్చింది. ఎంత బాగా చేశారంటే మీరు లాస్ట్లో వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. అంత బాగా వచ్చింది. చాలామంది యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ కుకింగ్ వీడియోస్ వాటిని అప్లోడ్ చేస్తూ వాటిని అప్లోడ్ అంటే అవే వీడియోస్ని కాపీ చేసి అప్లోడ్ చేస్తున్న వాళ్ళకేమో సపోర్ట్ ఇస్తున్నారండి. మళ్ళీ మాలాగా ఓన్గా చేసే వాళ్ళకి ఎవరు సపోర్ట్ ఇవ్వడం లేదు. ప్లీజ్ ఒక్కసారి చూడండి రెసిపీస్. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి. నేను ముందుగా ఈ ప్రాసెస్కి వస్తే చికెన్ శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత చికెన్లో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, పుదీనా ఆకు, గ్రీన్ చిల్లీస్, పత్తా, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం వేసి మంచిగా కలపాలండి. మంచిగా కలిపిన తర్వాత ముక్కకు మసాలా అంతా పట్టింది అనుకున్న టైంలో అప్పుడు మనం ఒక 1.5 కప్ పెరుగుని యాడ్ చేసేసి మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకున్న దాని తర్వాత 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేయాలి. నెయ్యి ఇది హోమ్ మేడ్ అండి. అండ్ మసాలాలు కూడా ఏవి కూడా బయటవి కాదు, అన్నీ ఇంట్లో ప్రిపేర్ చేసినవే. అండ్ మళ్ళీ దాని తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని యాడ్ చేసేసుకొని ఒక 3 hours మంచిగా పక్కన పెట్టాలి. మంచిగా మ్యారినేట్ అవుతూ ఉంటుంది. చికెన్ ఎంత క్వాంటిటీ ఉందో అంత రైస్ని తీసుకొని మంచిగా శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒక 1 hour పాటు నానబెట్టాలండి. దాని తర్వాత వాటర్ బాయిల్ చేసి దాంట్లో స్పైసెస్ యాడ్ చేసి రైస్ని యాడ్ చేసేయాలండి. రైస్ యాడ్ చేసిన తర్వాత కొద్దిసేపు బాయిల్ అవ్వనివ్వాలి. బాయిల్ అవుతున్నప్పుడు మిడిల్లో ఒకసారి చెక్ చేసుకోవాలి. రైస్ ఒక 50% ఉడికింది అన్నప్పుడు ఆ రైస్ని తీసుకొని మన చికెన్ పైన ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న రైస్ పైన కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ మళ్ళీ స్ప్రెడ్ చేసుకొని దాని తర్వాత మళ్ళీ రైస్ని బాయిల్ అవ్వనివ్వాలండి. మళ్ళీ రైస్ ఒక 80% బాయిల్ అయింది అన్నప్పుడు మొత్తం రైస్ వేసేసి మనం పైన ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ పుదీనా, నెయ్యి తింటే నెయ్యినే వేసుకోవచ్చండి. నేను ఎక్కువ నెయ్యి ఇష్టపడనని మా అత్తమ్మ మళ్ళీ నూనె వేశారు. మీకు నెయ్యి ఇష్టమైతే నెయ్యి కూడా మళ్ళీ వేసుకోవచ్చు అండి పైన. అలా వేసేసుకొని మనం దమ్కి పెట్టేసుకోవడమేనండి. స్టవ్ పైన దమ్ వెళ్ళిపోకుండా పైన ఏదైనా బరువు పెట్టుకోండి. మేమైతే ఇలా ఇంట్లో ఉన్న రోల్ని పెట్టుకున్నాం. రోలు అంటాం, అది పెట్టేసుకున్నాం బరువు కోసం. ఒక 40 minutes తర్వాత బిర్యానీ అయితే అదిరిపోయింది అండి. నీకు నార్మల్గా దగ్గరికి అయిపోతున్న టైంలోనే స్మెల్ ఇట్లా అదిరిపోతుంది. ఒక్కసారి చూడండి బిర్యానీ ఎంత బాగా వచ్చిందో. మీకు చూస్తేనే అర్థమవుతుంది రైస్ ఎంత పుల్లలుగా వచ్చిందో. ఒకసారి ముక్కలు కూడా చూపిస్తాను మసాలా ఎంత బాగా ఉందో. అండ్ నార్మల్గా హోటల్స్లలో అసలు బిర్యానీ పీసులకు మసాలా అన్నది కనిపించదు, లోపల పచ్చిగా తెల్లగా ఉంటుంది. బట్ ఇక్కడ చూడండి మసాలా కూడా ఎంత బాగా వచ్చిందో పీస్కి. నేను ఒకసారి ట్రై చేయండి. ఫర్ ఏంటో నెక్స్ట్ గెస్ట్ చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నచ్చితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.